లేదు సార్, ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. ఒక్క నిమిషం కాదు, 2 నిమిషాలు తీసుకో. 3 నిమిషాల్లో వచ్చేసి 4 నిమిషాల్లో పెళ్లి అయిపోవాలి. వెళ్ళు సార్. థ్యాంక్ యూ సార్. సార్ అతను అడిగింది 1 నిమిషమే కదా, మీరు 2 నిమిషాలు ఇచ్చారేంటి? దీంట్లో ఏదైనా లాజిక్ ఉందా? అన్వాంటెడ్ క్వశ్చన్. అందరికి పంచు. ఓకే సార్. ఆయన మాలేసేమంటే వేసాడేనా? 2 రోజుల తర్వాత వాళ్ళు ఎలాగో నీ శవానికి వేస్తారు. వాళ్ళకంటే ముందు నేనేసాను ఫీల్ అవుతున్నావా? చూడు, నా మాట విను, వాళ్ళకి నిజం చెప్పేద్దాం. ఏమని? మేమిద్దరం లవర్స్ కాదు, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మేమిద్దరం తోడు దొంగలం, మంత్రి గారింటి నుండి కంత్రిగాడి కొంపదాకా అందరిల్లు ఇష్టానికి వాడుకున్నామని చెప్తే వదిలేస్తారనుకున్నావా? అందరిల్లు వాడుకున్నారు కదా, ఇదిగో ఇది కూడా వాడుకోండి అని లోపలికి తోసి వాడిలో కూర్చోబెడతారు. చూడరా, నేను అలా కూర్చుంటే బాగోదురా బంగారు. అందుకని ఇప్పుడు ఆ దండేసుకుని నీ మెడలో తాళి కట్టమంటావా? సినిమాల్లో మహేష్ బాబు త్రిషాకి, పవన్ కళ్యాణ్ ఇలియానాకి తాళి కడతారు. అలాగని వాళ్ళు మొగుడు పెళ్ళాలు అయిపోతారా? కలిసి కాపురం చేస్తున్నారా? స్టేషన్లో చేసే పెళ్లి చల్లదురా. పెళ్లి దేవాలయాల్లో రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారు. స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. అది కూడా వాడికి తెలీదు. నువ్వు ఒక బుక్కు, వాడొకట్టు మాంగి. రే, ఒక్క అరగంట ఎపిసోడ్ అనుకోరా, తర్వాత తాళి తీసి పడేస్తే సరి. ప్లీజ్ 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 ప్లీజ్. తీసి పారేయడానికి ఇది మామూలు విషయం కాదు ఏంజల్. పెళ్ళంటే నా దృష్టిలో చాలా పవిత్రమైనది. అటో 7 తరాలు, ఇటో 7 తరాలు చూడాలి. జాతకాలు కలవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, తాంబూలాలు మార్చుకోవాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? సార్, వాడు మామూలుగా ప్లేట్ వేయడం లేదు సార్. నాకంటే బ్లేడ్ వేసేవాడు హైదరాబాద్ లో ఉన్నాడు. నో, నేను ఒప్పుకోను. ఏంటి చెప్పకుండా వచ్చేసావు? నాకంతా చెప్పేసింది కదా గజా. సార్ బాజా. సార్ కట్టరా. కడుతున్నాను సార్. సార్ సార్ 2 ముళ్ళే వేశాడు సార్. 2 ముళ్ళు సార్ అంటే 3 ముళ్ళు నేను వేయాలా? వెయ్యరా, 3 ముళ్ళు ఒకటే వేయాలరా. తలా ఒక ముడు వేస్తే అది పెళ్ళి అవుతారా, గిల్లు అవుతుంది. వెయ్యరా 3 ముళ్ళు. సార్ 4సారి. ఏంటమ్మా ఏం పెడుతున్నావు? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సారీ, లాస్ట్ నైట్ గ్యాబ్రియల్ క్యాబ్రెడ్ డాన్స్కి వెళ్ళాడు. ఎప్పుడు కలిగానే ఉంటుంది కదా సార్. సార్ ఇది మీరు జరిపించిన స్పెషల్ మ్యారేజ్ సార్. నేను స్పెషల్ దోస్త్ చెప్పలేదే, ఉప్మా పెసరట్టు కదా చెప్పాను. అబ్బా అది కాదు సార్, ఇప్పుడు మీరు జరిపించింది 100వ మ్యారేజ్ సార్. ఎస్ సార్. అమ్మా అంజలి. అమ్మాయి పేరు ఏంజెల్ సార్. తెలుగులో అట్టాగంటారులేవయ్యా. అమ్మా అంజలి, అట్లనే రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి రండి అమ్మా. ఇచ్చిన 500 తిరిగి అడుగుతున్నాడు చుంచు మొహంగాడు. ఇచ్చేసిపోదాం రా. ఎస్ సార్. ఇందాక ఇచ్చిన 500 రూపాయలు ఒకసారి. ఏంటి సార్, ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకుంటారేంటి సార్ మీరు? మీరేమన్నా కమిషనరా? మీరు గేబ్రియల్ ది గ్రేట్ సబ్ ఇన్స్పెక్టర్ కదా సార్. అమ్మా, మీరిద్దరూ మా చీఫ్ గెస్ట్లు, మిమ్మల్ని చీప్ గా చూడలేను. అమ్మా నాన్న లేకపోతేనేమి, మనందరికీ ఆ దేవుడు ఉన్నాడు. నా కొడుకు ఎన్నో పెళ్ళిళ్ళు చేసాడమ్మా, కానీ ఎవరిని ఇలా ఇంటికి తీసుకురాలేదు. అలాంటిది మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడంటే మీకు ఇంటికి ఏదో రాసి పెట్టుంది. నాకు ఇంటితోనే కాదమ్మా, సిటీలో ఉన్న అన్ని ఇళ్లతో రాసి పెట్టుంది. ఏంటి? నా జాబ్ అలాంటిదమ్మా, నేను ఇంటింటికి వెళ్ళి ట్యాగులు వేస్తుంటాను. ఓ అలాగా. నువ్వు చేసేది ఏది నాకు నచ్చట్లేదు ఏంజల్.
ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం ప్రభు, నేను మీకు నచ్చలేదా? చంపేస్తాను చూడు నిన్ను. చంపండి ప్రభు, చంపండి. నోరు మూయ్. చంపడానికైనా మీ కరములు నన్ను తాకినంతనే నేను కన్న కలలు నిజమవుతాయేమో ప్రభు. ప్రభు ప్రభు చావే. ప్రభు రక్తం రక్తం. అయ్యో అయ్యయ్యయ్యో. నెలరాజా, ఓ నెలరాజా, ఇది వీక్షించుటకేనా నీ విచటికి అరుదించినది? చూసితివా ఈ దారుణం? వేల రాత్రులు నా స్వప్నమందు ఊహించుకున్న ఈ మొదటి రాత్రిని చూసితివా? మన్మధుడు లాంటి పురుషుడు వచ్చి ఈ పూల పాన్పు మీద నా పరువాలన్నీ మురిపిస్తాడని ఎదురు చూసితినే. నా ఆశలన్నీ అడియాసలేనా, నిరాశలేనా? అయ్యో మోసం మోసం, అంతా మోసం. అయినా నా బాధ నీకే తెలుసు. ఈ విశ్వమందు ఎన్నో వేల రాత్రులు వస్తాయి, కానీ మనకు ఇదే మొదటి రాత్రి. అయినా నీకు చివరి రాత్రి. ఏంటలా చూస్తున్నారు ప్రభు? నరుకుదామని. పాలు తాగండి, పాలు. అందరికీ ఈరోజు మరణిస్తే రేపు పాలు, కానీ నీకు ఈరోజు పాలు, రేపు నా పరిస్థితి తెలుసు కదా. నేను ఇక్కడ ప్రాబ్లంలో ఉంటే నీకు ఎగతాళిగా ఉందా? ఆఫ్ కోర్స్. భర్త కష్టం భార్యది కూడా. పతియే ప్రత్యక్ష దైవం. ఏయ్, ముందు పీక్ పారే. భర్త బతికున్నప్పుడు అలా తీకూడదు, తప్పు. సర్లే, రేపు ఎలాగో నేను చేస్తాను కదా, అప్పుడు తీసేయ్. ఏమిటా మాటలు? మన ప్రేమే నిజమైతే, ఈ మాంగళ్యానికి అంత శక్తే ఉంటే అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఏయ్, నువ్వే నన్ను చంపేసేట్టున్నావే. ఈ రాత్రి గడిస్తే ఏమవుతుందో నాకే తెలీదు. నువ్వేమో ప్రభు స్వామి అని నా ప్రాణాలు తోడేస్తున్నావు కదా. చా గుత్తి మామోయ్, కోపమా? ఎందుకు నా టెన్షన్ పడుతున్నావు? నువ్వు నా వాడివి, నిన్ను చావనివ్వను. రే, నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నాకెవ్వరూ లేరని ఏడుస్తూ ఉండేదాన్ని. సిస్టర్ నాతో అంటూ ఉండేది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మన కోసం గార్డియన్ ఏంజల్ని పంపిస్తాడని. ఆ ఏంజలే మనకి గేబ్రియల్, నీకు ఈ ఏంజల్. లేదు ఏంజల్, నీ డైలాగ్ నీకే చెప్పాలంటే నాకు ఈరోజు పాలు, రేపు చావు. నాకు ఇది ఆఖరి రాత్రి. చూసావా, రాంగ్ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ నాకు ఇది లైట్ సెంటిమెంట్ రా, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ నైట్. అంటే పెట్టుకున్నానా పచ్చబొట్టులా, నూరెళ్ళకి తోడుగా నిన్ను చుట్టుకుందనా పూల చెట్టులా. నువ్వు కోరినట్టుగా ఉండలేనుగా, నీ తోడులో హాయిగా లెక్క పెట్టుకుందునా కొద్ది జీవితం ఇలా. కన్నెల చీకటి వెళ్ళిపోదా, కన్నెల దీపం వెలిగాక,
క్షణమైనా సరిపోదా మగువాని మది గెలిచాక నీ వెంట నడిచిన నా పాదం నువ్వే కదా గమ్యం అదిగో పిలిచిన మనసులు కలిసిన మన కోసం ఉరిమిన మేఘం కరిగిన వర్షం కురిసిన దాహం తీర్చనులే కరిగిన శోకం భయపడి శ్లోకం తగిలిన గాయం చిటికిన మాయం చెలిమను సాయం మందగనే అర్థం కాకుందే చరితల గురుతులు కనలేదా జరిగిన కథలే వినలేదా కలవరమన్నది నీతో ఉండదు కడదాకా నీ మాటల్లో నిజమే కనబడి ధైర్యం నిండను గుండెల్లో పురిగే చిలకై మనసంతా గడిచిన కాలం తలచుట నేరం తలకొక భారం వదిలేసి విడిచిన మౌనం పలికిన గానం వీక్షణమే నవ్వుల దూరం కరుగుట కాయం వలపుల తీరం చేరగని కంటి పెట్టుకున్నానా పచ్చబొట్టులా నూరెళ్ళకి తోడుగా నిన్ను చుట్టుకున్నానా పూల చెట్టులా నువ్వు కోరినట్టుగా ఉండలేనుగా నీ తోడులో హాయిగా లెక్క పెట్టుకుందునా బుద్ధి జీవితం